ఇప్పటిదాకా చలి పెడుతుందని నాకు ఎండ కూర్చున్నా బిడ్డ. ప్రసాద్ ఇచ్చిండు. తీసుకుంటావా నీకు అర్థం నీకు లేవా ఇదే ఊట రోగ పొల్ల కప్పుకుంటాడు నరసింహ ఎండాల జాతరలో మీ అమ్మ నేను ఫోటో దొరికిందారా? ఎవడాల జాతర దిగిన ఫోటో కాదు బిడ్డ, మీ అమ్మని చూసుకుందామంటే ఒక్క ఫోటో కూడా లేకపోయా నాయన. అప్పుడెప్పుడో దిగిన ఫోటో ఇప్పుడెక్కడ దొరుకుతుంది? అయినా దొరకదే మీకు ఎన్నిసార్లు చెప్పినా. మరి సిరికల చంద్రమ్మ ఫోటోనైనా దొరికిందా? ఆ అడ్రస్ గురించి కూడా దొరకట్లేదని 100 సార్లు చెప్పిన. అయినా సరే అడిగి నా తలకాయ తింటాడు. ఏంటి ఎందుకు చేయాలంటే అది ఒక పాత కథ చెప్తావు కదా మళ్ళా. చూడాలదేమో అంటది. ఇగో నాయన ఇవన్నీ కాదు, మళ్ళోసారి ఈ ఫోటో గురించి కానీ అదేంటి ఆ అడ్రస్ గురించి కానీ అడిగి నన్ను విసిగించిన వనుకో నీ తండ్రి పాటించని కూర్చుతా. కూర్చుంటే వ్యాప్తి ఇట్లా పొద్దు మాకు రాగవు బిడ్డ, పానం ఖరాబ్ అవుతుంది. మా చెప్పిన నీ లెక్క నాది నీకు బాడేం కాదు, స్ట్రాంగ్ బాడీ. కానీ మీకు స్ట్రాంగ్ బాడీ రావడానికి పాపం మీద వీకెండ్ పోయాడేమట. మమ్మీ నీ తండ్రి కొడుకుల మీద నీకెందుకు? కట్టె బిడ్డ ఏదో పెట్టినవే ఏమో దొరుకుకోలేదురా. అక్కడ కూడా ప్రసాద్. నరసింహ మళ్ళీ అయినా కొంచెం బాత్రూమ్ తీసుకుపోవా. బాత్రూమ్ నేను ఈ లెక్క పండే లేనే. ఇగో ఇది ఎలా మోరాదు. ప్రసాదు ఎక్కడ దొరికిందిరా కట్టే? కాదు బిడ్డ, ఎక్కడ జారుతుంది. మొన్ననే పడితే నా కాలు జరిగింది కదా. జాగ్రత్తగా ఉండాలి. అయినా జరిగితే జోరు పడితే పడు సత్తావు నువ్వు ఎవరు తింటావు? చూడా ఫోనే ఇంట్లో ఫోన్ వస్తుంది కదా, వాడికి ప్రసాద్కి చూడా. హలో ఉన్నాడు ప్రసాదేనా? ఇంకా పోలేదు మీరేనా? ఉన్న పిలుస్తా. మా అక్కదా ఏంది ఫోన్? పోతాను. ఒరే ప్రసాద్ ఇట్లా నీకే ఫోను. Yeah. I am planning to go America in this month. This is my parents' wish. Of course, it's my dream also. Yeah. Magic Santos has helped for it. Okay. Bye. Intano. Mummy. Happy. ఏమైంది చూసిండ్రా? నా కొడుకు అమెరికా. నువ్వు ఒక్కరోజే పోయినరా? అయ్యో పుణ్యం ఉంటావా? పుణ్యం వచ్చింది చాలు, ఇప్పటికే ఎక్కువైంది. ప్రసాదు కట్టేవాటు బిడ్డ, ఈ పైసా కొండవు. అంటే మనం తీసిన చూడడం ఈ నాయన బాలపడు అన్నట్టు తీసుకోవడానికి ఉంటే ఇల్లు కూడా దానం చేసి అయ్యా ఎవరనుకున్నావే? బాలరాజు పేరుకు తగ్గట్టు రాజా గురవే అని ఇంటే నలుగురికి పెట్టే గురవే. నీ పేరు
సుగుణ పేరుకు మాత్రం సుగుణ అన్ని కొంచెం గుణాలి. ఎందుకే ఆయన పెద్ద మనసును అర్థం చేసుకోకుండా అట్లా మాట్లాడతాం? ఏంటి ముఖ్యమైన నాయన మన ఏం చేయండి నాయన కూడలు దానికి గడిపే మాటలు పట్టించుకోకుండా అందుకు అట్లా వదిలి పెట్టుకోకుండా ఆయన ఏం లేదు నాయన ఆయన ఏం బిడ్డ ఏం లేదే ఇంకే ఈ భూమికి బరువు కదా మనకు పైసల ముళ్ళే బరువు ఎందుకు కూడదు అంటే ఈ మధ్యలో నేనంటానా నేను ఎవరికైనా దానం చేయరాదు. అబ్బో బరువు తిరుగుతుంది పుణ్యం వస్తుందని నేనంటానా. ఈ ఓలకు కాబట్టి వాళ్ళకి ఇచ్చేవి కాదు బిడ్డ. ఎవరికో ఎందుకే మనకే పింఛన్ ఇస్తలేనా? నెల నెలకి ఇస్తున్నా కదా. అబ్బా బోడి పెన్షన్ డబ్బులు 200 నువ్వు కానీ ఇస్తున్నావు మాకు. అరే వదిలి పెట్టుకోకుండా ఊరు రాయన మళ్ళా ఏంటి బిడ్డ? ఆయన అన్న తండ్రి అన్న కొడుకు రేసేది చూస్తేరాయన అట్లా మాట్లాడతావేంటిరా? పొత్తిళ్ళకెళ్ళి పెంచి పెద్ద ఎత్తి చదివిపిత్తి ఉద్యోగంలో పెట్టిత్తి ఇల్లు కట్టిత్తి 2 ఎకరాల పొలం కొంటి పట్నం పిల్ల అంటే ఆ పట్నం పిల్లని తెచ్చి పెళ్లి చేసి ఇక ఇంతకంటే ఇక్కడ నేను ఏం చేయాలి బిడ్డ? మస్తు చేసిన నువ్వు చేసిన పట్ల పిల్ల అయితే ఉన్నది ఇదైతే కనబడుతుంది. నువ్వు ఇప్పించిన ఉద్యోగం ఉన్నా అది నాకు డాడీ నువ్వే కావాలంటే తీసుకుని సస్పెండ్ అయ్యావు. అది అనుకో తప్ప. గట్లా చెప్పు బిడ్డ. ఇవన్నీ మాటలద్దే నాయన. పైసలు అవసరం పడినాయి, ఈ పైసలు కాదు. అరే రామా నీ కన్ను ఈ పైసల మీద పడ్డది ఏంటిరా? ఇగో నేను పోయినాక ఎట్లయినా ఈ బంగారు మొలతారు 10 తులాలు నీకే కదా. అబ్బా మాకేనా లేక నీ బిడ్డ అల్లడొచ్చి గద్దలే కదా అనుకోతాం. ఏం చేస్తా అవునే నీకు చెప్తే వినవట్లేదా? అదే మొగడని చూడు ఒకడు ఉన్నాడు, మొగోడని చూడు. చాలా టైం ఉంది కానీ ఈ పైసలు కావాలి. ఇయ్యా అరికీసి ఇట్లా కోసం వెళ్తామైందిరా. ఇయ్యా అదే నేను నీకు అనుకోస్తారా? అరే ముసలోడా అక్కడికి చెప్తున్నావా? పైసలు ముందు ఇవ్వమంటే తమాషా చూసినా చనిపేసిరా ముసలోడు దిస్ ఇస్ మనీ మ్యాటర్ మై డియర్ సన్. ప్రసాద్ ప్రసాద్ ఇగో ఇంట్లో మాట ఇంట్లోనే ఉండాలి, బయట పడ్డదనుకో. ఆయన ఈ పట్టుదల ఎంత గట్టిగా చూద్దామని పరీక్ష చేసిన నీ పైసలు మాట్లాడి ఏముంటో నిజంగా ఉంచుకో. సంతోష్ బాబు చాలా రోజులకు వచ్చిన సంతోష్ బాగున్నావా? థ్యాంక్ యూ. నమస్తే తాత, అవునావా? మంచిగా బిడ్డ. మ్యాజిక్ షోలు బాగా అయిపోయినాయి అనుకుంటా కదా? అవునంకు ప్రోగ్రామ్స్ చేసి చేసి నాకే బోర్ కొట్టేసింది. తాతయ్యతో కాసేపు మాట్లాడితే కానీ రిలాక్స్ కాలేదు. తాత ఇవన్నీ నాకెందుకు బిడ్డ? ఏ అద్దు బిడ్డ. అయ్యా నీ మీద కనుక ప్రేమతో పండు పొలమో తెస్తే వద్దన్నాయండి. సంతోషం తెచ్చుకోదు. ఏం బిడ్డ? ఏందో ఏం ప్రసాద్ అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చింది? మీరు చేసిన మ్యాజిక్ తో మూమెంట్స్ చాలా ఫాస్ట్ అయ్యి బాబాయ్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్.
తాత ఏది బిడ్డ బోర్ కొడుతుంది, ఏమైనా మాట్లాడు. ఏం మాట్లాడాలి బిడ్డ, ఏమున్నది చెప్పుకుంటాను. అవును తాత, నువ్వు గతంలో చాలా బాగా పాటలు పాడేవాడివి కదా. ఇది ఒక్కడే పాట పాడతా ప్లీజ్. ఏదో ఆ కాలంలో నోటికి వచ్చింది వాడుకోలే, ఇప్పుడు అంతా అయిపోయి. ఏముంది బిడ్డ? ఆ కాలమైనా ఈ కాలమైనా ఏ కాలమైనా కలే తాత, దానికి ఏం పాడు ఉండదు. ఒక్క పాట ప్లీజ్. ప్లీజ్ తాత పాడవా? అయినా ఓ బిగ్గెట్ తాగే పాట పాడడానికి మూడు వస్తుంది. అచ్చం చెట్టు మీద కళ్ళు ఆగినంది, అది నాకెందుకురా? కాబట్టి పనులు చెప్పి అచ్చం చెట్టు మీద కళ్ళు తెస్తాడు. ఇప్పుడు పాట అయితే పాడాలి. ఓకే తాత. అంటే అంకల్ రండి కమాన్ తాత, మంచి చక్కని పాట. నువ్వు వయసులో ఉన్నప్పుడు ఇష్టంగా పాడుకున్న పాట ఎంత వస్తుంటే పాడతాత. ఏం పాడాలా బిడ్డ? పాడతా. నేనెంతో భ్రమసిపోతే చిలక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే పల్లమరాల బిడ్డ ఉంటుంది. నేనెంతో భ్రమసిపోతే, నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే బిరబిరా చూపులకు, వయ్యారి నడకలకు, నేనెంతో భ్రమసిపోతే, నేనెంతో భ్రమసిపోతే చిలుక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే చిలక పచ్చ చీర కట్టి, చింత చిగురు రైక దొడిగి, నడుము కొడ్డానం పెట్టి, కాళ్ళకు పట్టీలెట్టి, గట్టు మీద నడుచుకుంటా, గట్టు మీద నడుచుకుంటా. ఆ గట్టు మీద నడుచుకుంటూ వచ్చింది ఎవరు తాత? ఎక్కడికి వచ్చింది తాత? గట్టు మీద నడుచుకుంటా నామదిలోకొచ్చినదే, నేనెంతో భ్రమసిపోతే చిలిక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే చిలిక పలుకు మాటలకు, నేనెంతో భ్రమసిపోతే. వెళ్ళండి తాత, చాలా బాగుంది, చాలా బాగుంటుందా? ఏమైంది తాత? ఏమైంది? చెయ్యి మార్చుకోపోయింది. ఇందాకనే మార్చుకోవాలి. నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చేస్తాను చూడు. బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్, బూమ్ షకలక బూమ్. తాత ఇదిగో ఆయింట్మెంట్. అది ఎట్లా వచ్చింది బిడ్డ? అట్లా వచ్చేదే మ్యాజిక్. చల్లగా ఉంటుంది. మంచిగా ఉన్నది బిడ్డ. గ్రాండ్ ఫా వాట్ రొమాంటిక్ సాంగ్ తాత. ఏ తాత, ఆ గట్టు మీద నడుచుకుంటూ వచ్చిన పిల్లెవరు తాత? ఎవరు తాత? ఎవరు? ఎవరినైనా నీ నాన్న బిడ్డ. అట్లనా? నానమ్మ. అమ్మంటే నీకు అంత ప్రేమ? అమ్మకే నేనంటే ఎంతో పానం బిడ్డ, దానికి ఎంతో పానం. నా బంగారం చూడు, ఈ పత్తుల బంగారం మొలతాడు నా బంగారం చేపించి పెట్టింది, దానికి బాగా ప్రేమ బిడ్డ. చాలా బాగుంది. కానీ ఇంట్లో అమ్మ కూడా ఎక్కడ కనిపించట్లేదేంటి? సంతోష్, అప్పుడు మేము వాళ్ళ జాతరలో మా నాయన ఉన్న మా అమ్మ కలిసి ఒకే ఒక ఫోటో దిగిందట. ఆ ఫోటో గురించి అదే తిలకల చంద్రమ్మ అడ్రస్ గురించి అబ్బా ఎంత వచ్చిందో సంతోష్. దొరకలే, విసిగిపోయింది అనుకో నాయన. ఏం వరి కాబట్టి నేను వెతుకుతున్నా, మళ్ళీ ట్రై చేస్తాను. బిడ్డ ఓకే తాత, చాలా బాగా ఎంటర్టైన్ చేసావు. మళ్ళీ వస్తానే. మంచిది బిడ్డ, జర వండగైతే జాగ్రత్త. ఎందుకని మరి నీకు ఎప్పుడు అలానే చూడొచ్చు కదా, ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండొచ్చు కదా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? హ్యాపీగా ఉండొచ్చు, చూడవచ్చు.
తీసుకపో పొమ్మంటుంటే Grandpa, Daddy, Mommy, Grandpa. ఏమైంది బిడ్డ? Grandpa, you are very lucky. సంతోష్ బాయ్ వచ్చారు కాబట్టి చచ్చి బతకారు. లేకుంటేనా బతుండగానే చచ్చేవాడి తాత. రైట్ సార్. నాన్న బాగానే ఉన్నాడు. అనుమానమా? అదేంటక్క అంత ఇదిగా ఉంటే తీసుకెళ్ళి 4 రోజులు అరుచుకోవచ్చు కదా. ఫోన్లో పెడతాను సోలు చేద్దా. నాకు కూడా తెలిసి మీ అత్త వాళ్ళు కట్టుకుంటున్నావు, నాకు మొత్తం తెలుసు. Daddy, Mommy, good news. Visa confirm. I am going to America. మామయ్య ఎంత మంచి వాడు చెప్పినవరా. ఒక్క ఫోన్ చేస్తున్నా. హలో శైలజ, నేను వేసుకున్నది మా వాడికి వీసా కన్ఫర్మ్ అయ్యింది. రేప మాప అమెరికా వెళ్తాడు. మమ్మీ, బట్ వన్ స్మాల్ ప్రాబ్లం. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తానే. ఏమైందిరా? వీసా కన్సల్టెంట్ కి ఇంకా 50,000 పే చేయాలి మమ్మీ. 50,000? అంత డబ్బు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చేవా? అయ్యా సుగురా, సంతోషం అడిగితే ఎలా ఉంటుందంటావు? ఏదో మాట సహాయం చేశాడు. అయినా ఇది మనీ మ్యాటర్ కదా డాడీ. అయినప్పటికీ అంత మనీ సంతోష్ బాయ్ దగ్గర ఉండొద్దా? బాగోదు డాడీ, బాగోదు. అది నిజమేరా. ఏమయ్యా, ఏంటి? నాకు ఉపాయం తట్టింది ఒకటి. ఏంటో చెప్పు. మీ నాయన మా నాయన బంగారు పోతాడు ఉందిగా. బంగారం వస్తాడా? ఆయన ఇవ్వడు కదే. మనం తీసుకుంటాం కదా. ఎట్లా? ఎక్కడో తర్వాత చెప్తా కానీ నేను చెప్తున్నాను, ఒప్పుతావా లేదా? అయ్యేందో చెప్పు. ఒప్పుకుంటానని చెప్తా. అయ్యో చెప్పరా అదే. మీ నాయనను మా నాయన మీ నాయనను మా నాయన ఇక్కడ వదిలేస్తావా? ఎక్కడన్నా వదిలేయడానికి మా నాయన ఏమన్నా కుక్క పిల్ల అనుకుంటువా, పిల్లి కూడా అనుకుంటువే? తండ్రి, అన్న తండ్రి. తండ్రి, మీరు కూడా వీడి కన్న తండ్రే కదా. అవును కదా. రేప మాప పోయే తండ్రి గురించి ఆలోచిస్తున్నావు కానీ రేపటి భవిష్యత్తులో కొడుకు గురించి ఆలోచించే బాధ్యత నీకు లేదా? మమ్మీ సారీ, నేను యాక్సెప్ట్ చేయను. అమెరికా క్యాన్సిల్. ఏంటి? అమెరికా క్యాన్సిలా? నిన్ను కదరా మమ్మీ అది నప్పించే. నువ్వు అమెరికా వెళ్తున్నావని ఇంతమందికి ఎంత గొప్పగా చెప్తున్నానో తెలుసా? ఇప్పుడు నువ్వు అమెరికా వెళ్ళకపోతే అవమానంతో చావాలి కదా. అయినా ఈ ముసలాడు ఇయ్యాలా రేపటి మంచాలు ఉన్నాడా? అప్పుడు సాయంత్రం ఎవరు చేస్తాడు? నువ్వు చేస్తావా? నేనే చేస్తాడా? బయట వచ్చేస్తాడా? అడగలేక కుడవలేక ఎత్తుకోలేక నేనే కావాలి కదా. అదేనా ఇట్లా వచ్చే వాళ్ళకి నిజమేం కదా. అబ్బా అట్లొచ్చి రావే. ఏంటి? ఎంత దురాలోచన చేసావు నువ్వు. అదే అమెరికా అంత దూరాలోచన అని అంటున్నా. ఏ పాపంరా? మమ్మీ బట్ ఇది పాపం కదా. ఏ పాపంరా? ఇంతకన్నా ఘోరమైన పాపాలు చేస్తాను ఎట్లుంటారో ఎరుకనా? కాలానికి తగ్గట్టు భక్త నెరవాలరా బిడ్డ. అయినా ప్రభుత్వంలో ఎవరెవరు దండవేశ్వరంలో జాయిన్ చేస్తారులే. అక్కడ ఆయన సుఖంగా ఉంటాడు, ఇక్కడ మనం సుఖంగా ఉంటాం. కానీ పైకంటే ఎంత దురాలోచన చేసేది. ఏంటి? అమెరికా అంత దూరాలోచన. ఇగో భార్య భర్తలంతా సగం సగం కదా.
అవును కదా? పాపమైన పుణ్యమైన సగం సగమే. సో బెటర్. ఆఫ్లైన్ మమ్మీ చెప్పింది, బెటర్ ఆఫ్లైన్ నువ్వు చెప్పు డాడీ. ఏంట్రా బెటర్ ఆఫ్ 50,000 ముందుగా వచ్చి డైరెక్ట్ చెప్పని బెటర్ ప్లాన్ ప్రసాద్ పట్టి ఓకే ఓకే చెప్పను చేసి చూపిస్తా. చెప్పను చేసి చూపిస్తా. చూపిస్తారు పైకి వస్తలేదు. ఇలా రావి చేసి చూపిస్తా. చెప్పను రే ప్రసాదు ప్రసాదు శుభవార్తని గదేంటి బిడ్డ నాది ఇంట్లో కదేదో దీపం పుట్టించినట్టు అవుతుంది. అదే నీకు శుభవార్త చెప్తున్నా మరి. అదేంటిరా? ఇవాళ ఫాదర్స్ డే ఆగ్రా. అంటే ఏంటిరా? ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవం అన్నట్టు. తండ్రుల దినోత్సవం అంటే తండ్రి బతికుండగానే దీవాలు పెడతారా? అలాంటిదే గ్రాండ్ ఫా. 365 రోజుల్లో ఆ ఒక్కరోజే మీ దినం. అదే మీకు ఆఖరి దినం తాత. ఏందో ఇది సమజ్ అయితే లేదు ఆయన ఏంటిరా? అట్లా కాదే. ఫాదర్స్ డే అంటే అదో పండుగ లాంటిది అన్నమాట. పండుగ చేసుకుంటారు తండ్రుల పేరు మీద. అందుకోసానికి ఇదంతా కేక్ తెచ్చినాం, నువ్వు కట్ చేయాలి, ఈ కొవ్వరు చూడాలి. చూస్తే ఆరిపోతుంది కదరా. ఆరి పోవడానికే తాత. నీ బర్త్డే అంటే కొవ్వొత్తి ఊరుడే ఊరు 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 ఊరు. హ్యాపీ ఫాదర్స్ డే టు యు. హ్యాపీ ఫాదర్స్ డే టు యు. ప్రసాద్ తాత చీకైతా ఖమ్మంలో బాధ ఏదో కానీ మామయ్యకు స్వీట్ ఏంది బిడ్డ? ఇంకో విషయం చెప్పాను. ఏందిరా? ఏం లేదు నాయన, ఇన్ని రోజులు నీకు ఏం చేసిందో ఏం చేయలేదో నాకు తెలియదు. ఈ ఒక్క రోజన్నా, ఈ పండుగ రోజన్నా ఈ మనిషికి ఇష్టమైన పని చేసి నీ పాలన తృప్తి చేయాలని నా మనసులో ఉన్నది. నిజంగానా బిడ్డ? నిజంగా ఆ దేవుడి మీద వచ్చే అదేంటిరా? ఆయన నీకు ఇష్టమైన దేవుడు యాదగిరి నరసింహస్వామి కదా. అదేంటిరా? అందుకే కదా నీ పేరు నరసింహ అని పెట్టుకున్నా. ఈ రోజు నిన్ను యాదగిరి గుట్టకు నేను నీ కూడా కలిసి తీసుకువెళ్ళి దేవుని దర్శనం చేయిద్దాం అనుకుంటా అన్నా. నా మనసులో ఉన్న మాట చెప్పినావు బిడ్డ. ఇంత మంచి ఆలోచన ఎట్లా వచ్చింది బిడ్డ? అబ్బో, ఇంత మంచి ఆలోచన నాకెక్కడ వచ్చిందే. ఈ కోడలు నువ్వు నాకు చేసిన తర్వాత ఆలోచించడే మర్చిపోయినా. ఈ ఆలోచన నీ కోడలు. అబ్బా కూడాలవ్వా, నీకు దండవమ్మా. ఇంత మంచి ఆలోచన చెప్తున్నందుకు దండం. అయ్యో మామ, నాకెందుకు దండం పెడతాం? ఇది ఆ దేవుడి సంకల్పం. ఆ దేవుడికి దండం. నరసింహస్వామి, ఇన్ని రోజులకు నీకు దయ కలిగిందా తండ్రి? నన్ను నీ దగ్గరికి తీసుకుపోతున్నావా తండ్రి? నీ దగ్గరికి తీసుకుపోతున్నావా తండ్రి? రైట్ సార్.
కోసం చాలు రా. మమ్మీ కనబడట్లేదు, మమ్మీ ఇక్కడ రాలేదు, మమ్మీని వదిలేసారా అయితే? ఆ మాట మీ మమ్మీ వింటే మీ మమ్మీ ఏదో నేలో చెప్తున్నా. మరి బంగారు కొడతాడు. అబ్బో బంగారు కొడతాడు మీ మమ్మీ నాకు తెచ్చి మనం అది కూడా దాంతో పాటే వస్తాడు. మమ్మీ మమ్మీ ఏమైందిరా? ఇంటర్వ్యూ మ్యాజిక్ సంతోష్. Grandpa missed by ya. What? Yes. బాధే కదా నేను అన్ని కలిసి తాతయ్య దొరుకుని యాదగిరిగుట్ట మెచ్చుకుంటాను. ఫుల్ జనం. అటు చూసి వారికి మామయ్య అంతా వెతికినాం. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో అసలు ఏమైందో ఉన్నాడో లేదో తెలియట్లేదు సంతోష్. ఆయన కావాలనే మనకెందుకు బాధపడిపోయాడయ్యా. ఆత్మాన్ని మారగలని ఇకరాడయ్యా. డోంట్ వరీ నేనున్నాను కదా. మేము పోలీస్ కంప్లైంట్ గురించినాం, ఆడు చూసుకుంటారు. నీకెందుకు ప్రేమ? ఇందులో శ్రమే ఉందండి. జస్ట్ మ్యాజిక్ చేస్తాను అంతే. మ్యాజిక్ బూమ్ షకలక బూమ్ బూమ్ షకలక బూమ్ బూమ్ షకలక బూమ్. భగవత రా ఎక్కడ ఉన్నారా? అరే ఎవరు వచ్చింది బిడ్డ? మీకోసం అక్కడ తీర్థంలో ఎంతగానో వెతికినా దేవుని లెక్క సంతోషం వచ్చిండు, తీసుకొచ్చిండు. మీకోసం చూద్దామని అంటే వాళ్ళేడికి పోతారు తాత, వాళ్ళు వస్తారు అని అన్నారు. ఆయన ఏమన్నారు తెలుసా? మీరు రాకపోతే మ్యాచ్ చేస్తా అన్నాడు. అన్నట్టు మ్యాచ్ చేసినా బిడ్డ ఏదైతే నువ్వు ఇంటికి తిరిగి వచ్చినావు అజ్జాను. చాలా సాయం చేస్తావు సంతోష్. నీ దేవుడు ఈ జన్మలు కూడా మర్చిపోయావు. ఓకే నాన్న, నన్ను క్షమించు నాన్న. ఆ దేవుని దర్శనం చేయించలేకపోయినా నెక్స్ట్ బాధలు సేపు ఖచ్చితంగా చేపిస్తా. ఏ సంతోష్ చేయించడు బిడ్డ. ఏంటి? ఇగో కొత్త బట్టలు కొని వేయించి దేవుని దర్శనం చేయించి బొట్టు ప్రసాదం ఇప్పించిండు. లోపల ఉన్నది తీసుకుపోదు పోనీ. సరే సరే. సంతోష్ బాబా ఇస్ గ్రేట్. నో, గాడ్ ఈస్ గ్రేట్ అన్నట్టు బిడ్డ ఏమైనది? నీ అమ్మ పెట్టిన బంగారు మొలతారు ఎన్నో వేయిందిరా. బంగారు మొలతాడు ఓడబెట్టావా? ఇప్పుడు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి కదా మామ. జాగ్రత్తగా ఉండాలి కదా. నీ బంగారు మొలతాడు నేను రప్పించనా? ఎట్లా బిడ్డ? మ్యాజిక్. బూమ్ షకలక బూమ్ బూమ్ షకలక బూమ్ బూమ్ షకలక బూమ్. అంటే సేఫ్టీ లాకర్ లో చూడండి. సేఫ్టీ లాకరా? ఏమయ్యా సేఫ్టీ లాకర్ అంట. సేఫ్టీ లాకర్ అంటే ఆ సేఫ్టీ లాకర్ కాదు. అంటే మీ దగ్గర ఉంటుంది చూడండి. నా దగ్గర మమ్మీ సంతోష్ భయ్య మ్యాజిక్ చేశారు కదా, అది ఖచ్చితంగా మీ దగ్గరే ఉంటుంది మమ్మీ. నా దగ్గర ఉంటుందిరా. అవును దాని దగ్గర అనుకుంటుందిరా. అదే ఉంది. ఎట్లా వచ్చింది? సంతోష్ నువ్వు భలే జాగుగాడి అయ్యా. నీకంటే ఆంటీ సంతోషం. నువ్వే పెట్టు బిడ్డ.
చూసా తాత నా మ్యాజిక్ ఎలా ఉంటుందో. భలే ఎత్తావు సంతోష. రెండే వచ్చు. ఇప్పుడు ఇంకొక మ్యాజిక్ చేయనా? పెట్టు తాత పెట్టు. చెప్పు. బోమ్ షకలక బోమ్, బోమ్ షకలక బోమ్. తాత ఎవరు వచ్చారో చూడు. అందరూ సరిగ్గా నజరిస్తలేవు బిడ్డ. నువ్వు ఓను బిడ్డ. నేను చిలకల చంద్రం కొడుకు శివని తాత. అమ్మ మీ నాన్న రఘు కదా వాళ్ళ ఇంటి నాకు వచ్చింది. అరే ఏం చేయాలి? ఇది మాత్రం పక్కన ఇంత కాకపోతే మీ ఏడైనా చెప్పునే కొట్టు. నా కొడుకు అప్పుడు పొత్తిళ్ళకి ఇంత దున్నింటి, ఇప్పుడు ఐసోన్ అయిపోయినావు. ఇట్లా బిడ్డ. మీరొక్కరే తక్కువైందని వచ్చినట్టు మీ అమ్మ సంటి కొడుకు. నీ అమ్మేది బిడ్డ. ఇంతగా ఎందుకని నేనే విషయం అంతా తెలుసుకున్నా వచ్చాను. చెప్పుతాక మా అమ్మ ఎందుకు కలవాలనుకున్నాను. ఎంత గలీగా అన్నాడు మీ నాయన. ఈ బస్సులో మనవాడు ఆగవే, అదే నిజంగా వాడే ఈ ఇద్దరిని ఏ రకంగా నడిచేది. పడితే డాడీ ప్లీజ్ డాడీ పెట్టండి. అది నువ్వు చిన్న గదే పొత్తిళ్ళల్లో ఉన్నప్పటి మాట. నా పిల్లలను తోడుకొని సమ్మక్క సారక జాతర కట్టిన రాత్రి దొంగలలో మా పైసలన్నీ ఎత్తుకపోయింది. పిల్లలను ఆకలాకలని ఏడుచుడు మొదలు పెట్టింది. ఏం చేయాలో సమస్య కాలేదు. పిసకోతి లెక్క జాతరలు అంతా తిరిగి తిరిగి మీ అమ్మ పెట్టిన హోటల్ కాడికి వచ్చిన. మీ అమ్మ పెట్టిన జాతర కాడ మీ అమ్మకు మా దోసంతా చెప్పుకున్నాం. అంతే మా కడుపు నిండా అన్నం పెట్టింది. బస్సు ఖర్చులకు పైసలు ఇచ్చి పంపించింది. పుణ్యాత్మురాలు మీ తల్లి, పుణ్యాత్మురాలు. ఇది అసలు స్టోరీ. నీ మాట పక్క నిజం కాలేమా? నేను నమ్మను రా ఇదంతా వచ్చింది. సరే తాత మళ్ళీ వెళ్ళొస్తా. ఆగు బిడ్డ, ఆగు. ఈ ముడ్లెక్కు బిడ్డ. ఇది ఎన్నైందా రుచి దాచిపెట్టిన బిడ్డ ఈ ముడ్లే. ఇది తీసుకో బిడ్డ. బాకి బాకి బిడ్డ, బాకి ఈ జన్మలో తీసుకపోతే మళ్ళా జన్మ ఎత్తాలన్నమాట. తీసుకో బిడ్డ, తీసుకో. ఎప్పుడో పార్టీ పడ్డాడంట, ఇప్పుడు ఇస్తాడంట. వద్దు ఉండని. ఉండు బిడ్డ, బాకి ఎప్పటికీ బాకే. అక్క సుట్టం అవుతుంది.